హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 500 స్క్వేర్ యార్డ్స్లో ట్రిప్లెక్స్ విల్లా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ గల ట్రిప్లెక్స్ విల్లా 500 స్క్వేర్ యార్డ్స్లో లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మంచి మంచి ప్రాపర్టీస్ కోసం, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది 500 స్క్వేర్ యార్డ్స్ కదా, లగ్జరీ డూప్లెక్స్ ట్రిప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంది ఫ్రెండ్స్. ఇది కొత్తపేట మెట్రో స్టేషన్కి మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి 500 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది. చుట్టుపక్కల స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇలాంటి లొకాలిటీలో మీకు మంచి ట్రిప్లెక్స్ విల్లా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటి అనేది ఇంటి లోపలికి వెళ్ళి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఇంటికి ముందున్నాం ఫ్రెండ్స్. ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మంచి వెల్ డెవలప్డ్ గల కాలనీలో అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాంటి లొకాలిటీలో మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటి ముందు వచ్చేసి చూడండి, ఈ 30 ఫీట్ రోడ్ ఇది అల్కాపురిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొత్తపేట అల్కాపూర్ కాలనీలో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి మీ అందరికీ తెలుసు, అల్కాపురి కాలనీ మంచి రిచ్ కాలనీ, చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అలాంటి లొకాలిటీలో ఈ హౌస్ అయితే లొకేటెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి, మొత్తం ట్రీస్తో చాలా నీట్గా చాలా బాగుంటుంది. గ్రీనరీ అవుట్లుక్ అయితే గ్రీనరీతో ఉంటుంది. గేట్ కూడా చాలా అట్రాక్టివ్ గేట్ చూడండి. ఇప్పుడు లోపలికి వచ్చాము ఫ్రెండ్స్. ఇది ఇన్సైడ్ వచ్చేసాము. ఇది 500 స్క్వేర్ యార్డ్స్ గల మనకి ట్రిప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఇది 500 స్క్వేర్ యార్డ్స్లో ట్రిప్లెక్స్ విల్లా. ఇది అవుట్లుక్ అయితే బిల్డింగ్ అవుట్లుక్ ఇలా ఉంటుంది. మొత్తం గ్రీనరీతో చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, అవుట్లుక్ ఇలా ఉంటుంది. దీని పక్కన కూడా డూప్లెక్స్ విల్లానే ఉంది ఇంకొకటి. ఇటు సైడ్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌసెస్, అన్ని అపార్ట్మెంట్స్, మంచి వెల్ డెవలప్డ్ గల కాలనీలో మనకి ఈ హౌస్ అయితే లొకేటెడ్ అయింది ఫ్రెండ్స్. ఇది బోరు, సంపు అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇట్లా అన్నీ ఉన్నాయి. ఫుల్ డెవలప్డ్ గల ఏరియాలో ఈ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది 500 స్క్వేర్ యార్డ్స్ గల ట్రిప్లెక్స్ విల్లా అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు చూపిస్తాను చూడండి. మనకి ఈజీగా కూడా మనం 5 కార్స్ అయితే పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ 5 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఈస్ట్ నుంచి అయితే ఎంట్రెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది నార్త్, ఈస్ట్ రెండు వైపుల నుంచి కూడా మనకి ఎంట్రెన్స్ అయితే ఉంది ఇంటికి సంబంధించి. ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ సైడ్ నుంచి ఎంట్రెన్స్ అయితే మనకు ఉంది. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ డోర్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ డోరు ఎంట్రెన్స్. ఇది ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. నార్త్ ఫేస్ నుంచి కూడా మనం ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. పార్కింగ్ ఇట్లా మొత్తం ఉంది, మీకు మొత్తం చూపిస్తాను చూడండి. ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కూడా మనకి పార్కింగ్ ఏరియా ఇట్లా మొత్తం ఉంది చూడండి. బోరు, సంపు అన్నీ ఉన్నాయి మనకి. మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ట్రీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, చెట్లు ఇట్లా మనకి. ఇక్కడ కూడా మనం పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈజీగా 2 or 3 కార్లు పార్క్ చేసుకోవచ్చు. ముందు వచ్చేసి 2 లేదా 3 కార్లు అయితే పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి మనకి 500 స్క్వేర్ యార్డ్స్లో ట్రిప్లెక్స్ విల్లా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఇలా ఉంటుంది చూడండి. ఇది నార్త్ నుంచి ఎంటర్ ఉంది అండ్ ఈస్ట్ నుంచి కూడా మనకి ఎంట్రన్స్ అయితే ఉంది ఇంటికి సంబంధించి. చూడండి, ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటని చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ మీకు చూపించాను కదా. సౌత్ గేట్ ఉంటుంది. ఈస్ట్, నార్త్ రెండు వైపుల నుంచి ఎంట్రన్స్ ఉంది ఇంట్లోకి వచ్చేసి. ఇప్పుడు బయట ఎలా ఉందో చూసాం కదా. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. ఒక బెడ్రూము, ఓపెన్ హాలు అండ్ కిచెన్ అండ్ డైనింగ్ అయితే పూర్తిగా ఇవ్వడం జరిగింది. పూజ రూమ్ అయితే కింద గ్రౌండ్లో అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం రండి. ఇప్పుడు అయితే మనం ఇంటి లోపలికి అయితే ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం చూడండి, చూపిస్తాను. ఇది పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ ఫ్రెండ్స్. ఇది చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ట్రిప్లెక్స్ విల్లా అయితే రాయల్ లుక్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది 500 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్. ఇది పూజ రూమ్. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి పూజ రూమ్లో ఉంటుంది.
ఇది పూజ రూమ్ మనకి. ఇది పూజ రూము. ఇందులో వచ్చేసి మనం కూర్చోవచ్చు, ఈజీగా కూడా 4 మెంబర్స్ కూర్చొని అయితే పూజ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంత స్పేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది పూజ రూమ్లో. పూజ రూము, దీనికి సంబంధించి ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా చాలా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది టీవీ ఫ్రేమ్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. టీవీ ఇవన్నీ, సోఫా సిట్టింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది నార్త్ నుంచి చూపించాను కదా మీకు ఇంతకుముందు, బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ పార్కింగ్, బోరు, సంపు అన్ని ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా దీని లోపలికి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. నార్త్ నుంచి కూడా మనం రావడానికి అవకాశం ఉంది. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ అన్నమాట. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది చాలా విశాలంగా ఉంది చూడండి. ఇది టోటల్గా వచ్చేసి మనకి 7,500 SFTలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇది 500 స్క్వేర్ యార్డ్స్ గల ట్రిప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఇది ఇందులో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా మొత్తం ఉన్నాయి. అంతా కూడా టోటల్గా బిల్డింగ్ మొత్తం కూడా మనకి వైట్ కలర్స్ మార్బల్ అయితే యూజ్ చేయడం జరిగింది. మంచి క్వాలిటీ మార్బల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది బెడ్రూమ్. ఇది ప్రజెంట్ అయితే వీళ్ళు ఆఫీస్ రూమ్ కింద యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి చాలా పెద్ద బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది బయట సైడ్ అయితే అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. మనకి బాల్కనీ ఇట్లా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ వీళ్ళైతే ఆఫీస్ కింద ఇది యూజ్ చేస్తున్నారు. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్లోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇది డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి కిచెన్ ఉంది. ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది కిచెన్ చూడండి, మీకు కిచెన్ చూపిస్తాను. ఎంత విశాలంగా ఉందో, చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కిచెన్ వచ్చేసి 100% ఫర్నిష్డ్ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. చూడండి, మొత్తం బిల్డింగ్ మొత్తానికి కూడా అన్ని రూమ్స్లో వుడ్ వర్క్ అవుతుంది. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్రెండ్స్. ఇది కిచెన్. ఇది స్టోర్ రూమ్. ఇది ఇక్కడ చిమ్మి ఇట్లా అన్నీ ఉన్నాయి చూడండి. పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది రూమ్స్కి వచ్చేసి. అన్ని రూమ్స్ కూడా పర్ఫెక్ట్ వెంటిలేషన్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ కూడా మనకు ఒక బాల్కనీ అయితే ఉంది చూడండి, అవుట్లుక్ బయటికి రావడానికి. ఇక్కడ కూడా బాల్కనీ ఉంది. మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 500 స్క్వేర్ యార్డ్స్ గల ట్రిప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఇది 7,500 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత విశాలంగా ఉందో, చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. ఇది పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ అనమాట. మనకి రెండు వైపుల నుంచి కూడా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ నుంచి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వైట్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక టీవీ హాల్ ఉంది, మెయిన్ సిట్టింగ్ హాల్ ఉంది అనమాట. మీకు 3 బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మీకు పూర్తిగా చూపిస్తాను రండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి విశాలమైన 3 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. ఇవి పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్. ఇది మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత విశాలంగా ఉందో. ఫాల్ సీలింగ్ లైట్స్, ఫుల్ వుడ్ వర్క్ అయితే ఉంది చూడండి. కాట్, పెద్ద కాట్ ఫ్రెండ్స్. ఇది మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇందులో వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ కూడా ఉంటుంది చూడండి. చాలా పెద్ద బాల్కనీ అయితే ఉంది. పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి. చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఉంది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి. చుట్టుపక్కల వ్యూ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వ్యూ వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చూసింది మాస్టర్ బెడ్రూమ్ చూపించాను కదా. అటాచ్డ్ వాష్రూమ్ అయితే వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది.
ఇదంతా సిట్టింగ్ హాల్. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. బాల్కనీ, దీని కూడా బాల్కనీ ఇవ్వడం జరిగింది. కాట్ గిట్లు ఉంది చూడండి, వుడ్ వర్క్ ఇట్లా ఉంది, టీవీ ఫ్రేమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. మంచి వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి కాలనీలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి టీవీ చూడడానికి అయితే చేయించారు ఫ్రెండ్స్. ఇది ఒక బెడ్రూమ్ కాదు కానీ ఇది సిట్టింగ్ హాల్ అనుకోండి. చాలా పెద్ద సిట్టింగ్ హాల్, మీటింగ్ హాల్ అనుకోండి. మీటింగ్ ఇట్లా చేసుకోవడానికి మంచి కన్వీనియంట్గా ఉంటుంది. పెద్ద టీవీ కూడా ఉంది ఇందులో వచ్చేసి మనకి. ఇక్కడ మనకు బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది చూడండి, చాలా పెద్ద బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. మీకు బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తాను. ఇది మీటింగ్ హాల్. ఇది మొత్తం వుడ్తో అయితే చేయించడం జరిగింది, టేక్ వుడ్తో అయితే చేయించడం జరిగింది. ఫ్లోర్ కూడా. ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చాలా పెద్దగా ఉంటుంది బెడ్రూమ్ వచ్చేసి. 3 బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. ఇది 7500 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ కూడా మీకు బాల్కనీ ఉంది. అక్కడ నుంచి బాల్కనీ చూపించాను కదా, అదే బాల్కనీ ఇక్కడ ఓపెన్ చేసేది చూపిస్తాను. దీనికి 2 బాల్కనీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంటుంది బెడ్రూమ్. ఇది మనకు 2 వైపులా బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ సైడ్ అండ్ సౌత్ సైడ్ అయితే మనకి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇది రోడ్ ఫ్రెండ్స్. ఇది వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఇది రోడ్. ఇది 30 feet రోడ్డు. దానికి దీనికి కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మినిమం వచ్చేసి మనకి 25 feet సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా మీరు. బెడ్రూమ్ టోటల్గా వచ్చేసి మనకి 3 bedrooms, ఒక మీటింగ్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇవి స్టేర్ కేస్. ఇవి పైకి వెళ్ళడానికి. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో మెయిన్ సిట్టింగ్ హాల్ ఒకటి ఉంటుంది అండ్ ఒక బెడ్రూమ్ అండ్ బాల్కనీ అయితే ఉంది. విశాలమైన బాల్కనీ ఉంది. 500 square yardsలో ఇది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మీకు చెప్పాను కదా ఫస్ట్లో, అలాగే ఉంటుంది. చాలా నీట్గా, చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం చూడండి. ఇది సెకండ్ ఫ్లోర్ మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది టాప్లో ఉన్నాం, మనము టాప్లో ఉన్నాము చూడండి. మొత్తం ఫాల్ సీలింగ్, లైట్స్ ఇవన్నీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నైట్ టైంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా విశాలమైన పెద్ద బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద బెడ్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 500 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. 7500 SFTలో అయితే కన్స్ట్రక్షన్ ఏరియా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంది ఫ్రెండ్స్. ఇది కొత్తపేటలో ఉంది. దిల్షనార్ దాటిన తర్వాత కొత్తపేటలో ఉంటుంది. ఎల్బీ నగర్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నిటికి కూడా మిడిల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది. అల్కాపురి కాలనీలో ఉంది ఫ్రెండ్స్. ఇది అష్టలక్ష్మి టెంపుల్కి వెరీ నియర్ బై అనమాట. అన్ని చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. వాటికైతే చాలా దగ్గరగా ఈ హౌస్ అయితే లొకేటెడ్ అయితే ఉంది. చాలా నీట్గా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 10 years ఓల్డ్ గల ట్రిప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఇది 7500 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. టోటల్గా వచ్చేసి పర్ఫెక్ట్ వెంటిలేషన్తో మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చి మనకు వచ్చేసి 10 CR చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చి 10 CR చెప్తున్నారు ఫ్రెండ్స్. 10 కోట్లు చెప్తున్నారు. నెగిషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఉంది. టాప్లో వచ్చేసి ఆఫ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం టోటల్గా వచ్చేసి. ఇంకా మిగతా ఆఫ్ అయితే మొత్తం వదిలేశారు పర్ఫెక్ట్ వెంటిలేషన్ కోసం.
ఈ బిల్డింగ్ కి చుట్టుపక్కల లొకేషన్ వ్యూ ఎలా ఉంటుందన్నది మీకు డ్రోన్ తో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి అయితే రోడ్స్ అయితే చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేట్ అయింది. మెట్రో స్టేషన్స్ కూడా మనకి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసి మీకైతే డ్రోన్ వ్యూలో ఈ హౌస్ లొకేషన్ చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉందో ఏంటో మీకు చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి.